పెట్టుకున్నారు. ఈరోజు వాతావరణం కూడా చూడండి, చల్లగా మన కోసం అంతా సంతోషంగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పారు మీకు? పెంచుతామని చెప్పారా? మీకు ఇంతకుముందు ఎంత వస్తుంది పెన్షన్? 3,000 వస్తుంది కదా. ఈ రోజు నుంచి ప్రతి నెల 4,000 వస్తుంది. మళ్ళీ ఏప్రిల్ది, మేది, జూన్ది కలిపి ఈరోజు 7,000 ఇస్తారు ఒక్కొక్కరికి. ఆ మాట చెప్పాము మేము. ఒక నెల అయిందంతే మీకు చెప్పి, అప్పుడే చేసేసారు చంద్రబాబు నాయుడు గారు. పెన్షన్ స్టార్ట్ చేసింది కూడా ఎవరమ్మా మనకి? నందమూరి రామారావు గారు. పేదవాళ్ళు, ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ ఖర్చుల కోసమని స్టార్ట్ చేసింది 100 రూపాయలతో. 100 రూపాయల నుంచి 200 అయింది పెన్షన్. మళ్ళీ 200 నుంచి చంద్రబాబు నాయుడు గారు 2,000 చేసినారు ఒక్కటేసారి. 1000 చేసి మళ్ళీ 1000 నుంచి 2,000 అయింది. తర్వాత మీరందరు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 నుంచి 3,000 చేస్తామనేసరికి అందరూ ఒక్కసారి అనేసరికి నమ్మి ఆయనకి ఓటేసాక 2,000 నుంచి 3,000 ఒకటేసారి ఇచ్చేసినారా మీకు? ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు పట్టింది 3,000 కావడానికి? 5 సంవత్సరాలు. ఇప్పుడు మనము పోయిన నెల చెప్పినాము, ఈ నెల ఇస్తున్నాము. పింఛన్ ఇచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం ప్రభుత్వమే. ఎవరు మంచి చేసే వాళ్ళని కూడా గమనించాలమ్మా మీరు. ఎవరు కష్టపడుతున్నారు, ఇక్కడున్న లీడర్ ఎవరు, మీకు మీ కాలనీలో ఉన్న లీడర్ ఎవరు, మళ్ళీ మన తాలూకాకు ఉన్న లీడర్ ఎవరు, ఎవరు ఎట్లా పనిచేస్తారో అదంతా కూడా కొంచెం అందరికి ఇచ్చినాడా లేదా దేవుడు తెలివి? ఆ తెలివి కూడా కొంచెం వాడాలి కదా. ఆలోచన చేయాలి, ఎవరు చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అదొక్కటే మేము కోరుకునే, మీరు అందరు సంతోషంగా ఉండాలి, బాగుండాలి. మీకు ఇంకా ఏమేమి కావాలో అన్నీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. గవర్నమెంట్ తరఫున ఏది మా సాయశక్తులా మీకోసం అన్నీ చేస్తాము. మీకు ఏది కావాలన్నా అడగండి, చెప్పండి. అన్ని పనులు ఇప్పుడు మీ ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, 4 అన్నీ చేసేస్తామా? చేయలేం కదా. ఒకటే రోజు ఒకటి ముందు అవుతుంటుంది, ఒకటి తర్వాత అవుతుంది. పనులు అన్నీ అవుతాయి. ఈసారి ఇంకా బాగా జరుగుతాయి మీకు. కానీ ఒకటే రోజు అయిపోవాలంటే కావు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. కాబట్టి మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు వస్తాయి, స్థలం లేని వాళ్ళకి స్థలం వస్తుంది ఇల్లు కట్టుకోవడానికి. ఏ ఇబ్బంది ఉన్నా మేము చూసుకోవడానికి మేమున్నాం. ఎప్పుడు నేను కూడా ఊర్లోనే ఉంటాను. మీకు ఏ ఇబ్బంది వచ్చినా రండి, మాట్లాడండి. అన్న ఉంటారు అందుబాటులోనే. అన్నని అడగండి, ఇక్కడ మీ వాళ్ళని అడగండి. ఏదున్నా ఏది కావాలన్నా కానప్పుడు మా దగ్గరకు కూడా రండి. అన్న వాళ్ళు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. సరేనా? తీసుకున్నామా ఈరోజు పెన్షన్? మరి పొద్దుటి నుంచి ఎదురు చూస్తాం.